వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 రిజల్ట్ సంబంధించి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. చాలా కాల్స్ మెసేజెస్ కూడా వచ్చాయి. సార్ కన్ఫర్మ్గా 16th రోజు ఎన్టీఏ చెప్పినట్టు రిజల్ట్ వస్తుందా లేదని. ఎన్టీఏ వాళ్ళకి అఫీషియల్గా కాల్ చేసినప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఏం చెప్పారు మీకు చెప్తాను. రిజల్ట్స్ రేపు కన్ఫర్మ్గా వస్తుందా లేదా అనే క్లారిఫికేషన్తో పాటు ప్రీవియస్గా మనకు రిజల్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేశారు. మరి ఎందుకు రిమూవ్ చేశారు? రిజల్ట్స్ రేపే వస్తే ఇది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడిగాడు, ఆల్రెడీ చూసిన వాళ్ళు. అలాగే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, చాలామంది స్టూడెంట్స్ని పేరెంట్స్ని 17 క్వశ్చన్స్ సంబంధించి చాలా కన్ఫ్యూజ్ మిస్లీడ్ అయితే చేస్తున్నారు. కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 17 క్వశ్చన్స్ ఆబ్జెక్షన్ రేజ్ చేసింది అనేది ఫస్ట్ చెప్పిన ఛానల్ మన ఛానల్. దాన్ని కాపీ చేసి అందరూ చెప్పారు. ఇంకా దానికి యాడ్ చేసి ఈ 17 క్వశ్చన్స్ అన్నిటికీ మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఈ 17 క్వశ్చన్స్కి అందరికీ మార్క్స్ అవుతున్నాయి, అందరి షిఫ్ట్లో మార్క్స్ వచ్చేస్తున్నాయి, ఇలా ఏవో తెలియనివి అన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికే చూస్తున్నారు. అలాగే ఈ 17 క్వశ్చన్స్ వల్లే రిజల్ట్స్ పోస్ట్పోన్ చేశారు. ఈ 17 క్వశ్చన్స్ మ్యాటర్ చాలా సీరియస్గా నడుస్తుంది, ఏవో తెలియనివి వచ్చి రాని ఇవన్నీ చెప్పి రుబ్బి అందరినీ ఒక డైనమాలో పడేస్తున్నారు. ఎన్టీఏకి సంబంధించిన వరకు ఈ 17 క్వశ్చన్స్ అనేవి ఒక జూజుబీ, అసలు మ్యాటరే కాదు చెప్పాలంటే. వాళ్ళకి ఈ కీలో మిస్టేక్ ఉంటే కనుక కన్ఫామ్గా డ్రాప్ చేసేసి రిజల్ట్ ఇస్తుంది. మిస్టేక్ లేదు అంటే కనుక ఇవేమీ మిస్టేక్ కాదని చెప్పి డైరెక్ట్గా ఆన్సర్కి రిలీజ్ చేసేసి మార్క్స్ ఎవరికి రావాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది. నీట్కి సంబంధించి అంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి కాపీ జరిగితేనే ఎన్టీఏ అసలు మేము ఎగ్జామ్ క్యాన్సిల్ కూడా చేయము, ఆ సెంటర్లో కూడా క్యాన్సిల్ చేయము, వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించిన కేసు మాత్రమే చూసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పింది. అలాగే 2024 జేడబ్ల్యూ రిజల్ట్లో స్టూడెంట్స్కి ఒక షిఫ్ట్ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ 99%, 240 వరకు వెళ్ళాయి 99%. ఇంత మార్క్స్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? 60-70 మార్క్స్ అసలు ఏదో జరిగింది క్వశ్చన్ పేపర్లో అని ఆర్టీఏ ఫైల్ చేసి సుప్రీంకోర్టులో కేసు వేసినా ఎన్టీఏ పట్టించుకోలేదు. అలాంటి ఎన్టీఏ ఇప్పుడు ఈ 17 క్వశ్చన్స్కి పట్టించుకుంటుందని వాళ్ళు ఎలా చెప్తున్నారో, అసలు వాళ్ళకి అసలు ఎన్టీఏ గురించి కానీ రిజల్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ తెలిసో తెలియదో మీరు వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు 17 క్వశ్చన్స్ పెద్ద మ్యాటర్ అని చెప్తే, మరి 2025లో 12 క్వశ్చన్స్ డ్రాప్ చేసి రిజల్ట్ ఇచ్చిన రోజు కూడా ఉంది కదా, డైరెక్ట్గా చెప్పిన డేట్ కంటే ముందే ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఈ 12 క్వశ్చన్స్కి 17 క్వశ్చన్స్ చాలా ఎక్కువేమవుతున్నాయా? జస్ట్ 5 క్వశ్చన్స్ వాళ్ళకి డిఫరెన్స్. వీటిని చూసేసుకొని ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎన్టీఏ ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. మీరు మా రిజల్ట్ ఎందుకు ఆపారు? ఈ 17 క్వశ్చన్స్ వల్లే ఆపారా? ఈ 17 క్వశ్చన్సే రాంగ్ అవుతాయా? ఇవన్నీ మిక్స్ చేసి చెప్తున్న రీజన్స్ అన్నీ మీరు పట్టించుకొని వరి అయితే అవ్వకండి. సో ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళకి కాల్ చేసినవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు రిజల్ట్ సంబంధించి అఫీషియల్గా మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదన్నాను. సెకండ్ టైం మళ్ళీ చేసినప్పుడు రిజల్ట్ మీకు అఫీషియల్గా వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తాం, ఫైనల్ ఆన్సర్కి ఈ రోజు రావచ్చు అని ఒక మాట చెప్పేసి మళ్ళీ రేపు కూడా రావచ్చు అని మిక్స్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకరైతే డైరెక్ట్గా ఫైనల్ ఆన్సర్ కీతోనే మీకు రిజల్ట్ వస్తుంది, అది 16th వస్తుంది, వచ్చిన వెంటనే మీరు చూసేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కన్ఫర్మ్గా మేము ఇస్తున్నామని మాత్రం చెప్పలేదు. అంటే హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకు కూడా అథారిటీస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సెకండ్ వన్, మనకు అఫీషియల్గా రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే 9th రోజు ఆల్రెడీ రిజల్ట్ సంబంధించిన లింక్ జనరేట్ చేయడం జరిగింది, కానీ ఆ లింక్ కూడా మళ్ళీ రిమూవ్ చేశారు. రేపు మనకు 16th రిజల్ట్ రావాలంటే 1 డే బిఫోర్ అయినా కన్ఫర్మ్గా మన దగ్గర ఎన్టీఏ ప్రతిసారి రిజల్ట్ లింక్ అయితే ఇస్తుంది. ఇక్కడ రిజల్ట్ లింక్ సంబంధించి ఏ డాటా ఇవ్వలేదు. సో డైరెక్ట్గా ఫైనల్ ఆన్సర్ కీతోనే రిజల్ట్ ఇచ్చేయాలి అంటే ఎన్టీఏ ఇలాంటిది కూడా చేస్తుందంటే చేయొచ్చు. ఎన్టీఏ ఎలా అయినా చేస్తుంది, ఏమైనా చేస్తుంది. కాబట్టి రిజల్ట్ రేపు మార్నింగ్ 10 AM తర్వాత అయినా 12 వరకు అయినా ఫైనల్ ఆన్సర్కి వస్తే కన్ఫర్మ్గా రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఫైనల్ ఆన్సర్కి రాలేదు, వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ లేదు అంటే కనుక మిడ్ నైట్ వరకే మళ్ళీ ఎన్టీఏ ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మిడ్ నైట్ కాకముందు మళ్ళీ రాదు. అంటే ఆఫ్టర్నూన్ వరకు ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే మిడ్ నైటే మళ్ళీ చూడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా రాలేదంటే మళ్ళీ ఎన్టీఏ నుంచి ఏదో ఒక డేట్ రావడం, లేదు అంటే అఫీషియల్గా న్యూస్ ఏదైనా వస్తేనే కన్ఫర్మ్ అవుతుంది. సో రిజల్ట్ 16th డ్యామ్ షూర్గా వస్తుంది రాదు అనడానికి ఎటువంటి సోర్సెస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు అనవసరంగా టెన్షన్ పడి వరి అవి ఈ 17 క్వశ్చన్స్ ఏమవుతాయనేది ఇంకొక లాజిక్ లేని ఆన్సర్స్కు మీరు టెన్షన్ పడడం అయితే అవసరం లేదు. ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు ఉండండి. రిజల్ట్ వచ్చిన వెంటనే మీకైతే నేను ఇన్ఫామ్ చేస్తాను. అది ఏ టైంలో వచ్చినా మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. ఇది ఇంత క్లారిటీగా ఇంత లాంగ్గా చెప్పడానికి రీజన్ ఈ 17 క్వశ్చన్స్ సంబంధించి ఈ లింక్స్ సంబంధించి చాలా వరి అవుతూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఇంత క్లారిటీగా చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.